వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. ఈ రోజు చూసుకున్నట్లయితే ప్రెస్ క్లబ్ లో చాలా గందరగోళం జరిగిందని చెప్పుకోవచ్చు. నిరుద్యోగులందరూ కూడా అక్కడ ప్రెస్ క్లబ్ లోకి వెళ్ళినట్టయితే అక్కడ కూడా తీన్మార్ మల్లన్న ప్రెస్ కూడా జరుగుతుంది. అక్కడ కూడా వాళ్ళందరిపై కూడా నిరుద్యోగులపై దాడి చేసినట్టు కూడా తెలుస్తూనే ఉంది మనకి. ఇప్పుడు మల్లన్న గారు నిరుద్యోగులపై ఎందుకు దాడి చేశారనే దానిపై కూడా మనం మాట్లాడి తెలుసుకుందాం. మన దగ్గర ఇప్పుడు జనార్దన్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అన్న. అసలు ఏం జరిగింది, దానికి అక్కడ మీపైన కూడా దాడి చేశారని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. దానికి మీరేం చెప్తున్నారు? తీన్మార్ మల్లన్న ఒక టైము సెన్స్ ఉన్నోడు కాదు, ఏది కాదు. మా స్లాట్ 12 to 1. ఓకే, మేము నిరుద్యోగులం తీసుకున్నటువంటి బుక్ చేసుకున్నటువంటి స్లాట్. ఈయనది 11 to 12 ఎక్కడో ఉండి 12ంటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు. మేమేం అనలేదు. ఆయన ప్రెస్ మీట్ అయిపోయినాక ఆయనకు ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులకు యక్షక ప్రశ్నలు అయిపోయినాక మేము అడిగినాం, మా నిరుద్యోగుల తరపున గెలిచినటువంటి ఎమ్మెల్సీ గారు నువ్వు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినావు, కానీ మేము వేసిన పిచ్చానికి నువ్వు రాజీనామా చేయలేదు, తృణీకరించలేదు అని మాకు ఏదైతే ఈరోజు ప్రెస్ మీట్ అంశం ఉందో, డిఎస్సిలో 100 పోస్టులు అమ్మకానికి పెట్టిర్రు కాంగ్రెస్ వాళ్ళు. వద్దురా నాయన డిఎస్సి అంటే ఎమ్మటే ఉద్యోగం ఇస్తున్నట్టు డిఎస్సి ఎగ్జామ్ పెట్టి వాళ్ళకు వేరే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చిర్రు. అయ్యి అవకతవకలు జరిగినాయి. స్పోర్ట్స్ వల్ల కొంతమందికి రావాల్సినవి రాకుండా ఇప్పటి వరకు 2 కమిటీలు వేసి తప్పులు జరిగిన ఒప్పుకొని ఇవ్వకుండా ఉంటే అది మాట్లాడదాం అనేసరికి ఈయన వచ్చినాక మా ఎమ్మెల్సీ కదా అని మేము అడిగినాం. అడిగితే మా మీద దాడి చేసి మల్లన్న మీద దాడి అని చెప్పుకుంటాడు. ఇగో మా చెల్లి అస్బా పైన దాడి జరిగింది. ఇగో ఇక్కడ ఇప్పుడు నేను అమ్మాయిని చెప్పుకోలేను కదా, చాలా దాడులు జరిగినాయి. ఇప్పుడు వెనకాల దెబ్బలు తాగినాయి వీపు పైన, అవన్నీ నేను చూపించుకోలేను కదా కెమెరా ముందు. అది ఏంది దారుణాలు అసలు? ప్రశ్నిస్తే మమ్మల్ని వేరే పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అంటూ ఎవరి వల్ల గెలిచినావు నువ్వు? అసలు ఎటు పోయినావు, ఎటు నిద్రపోతున్నావు? ఇన్ని రోజులు సమస్యలు నీ దృష్టికి వస్తలేవా? మరి పార్టీకి రాజీనామా చేసినావు కరెక్టే, మరి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినావు నువ్వు, అంటే గ్రాడ్యుయేట్ల వల్ల గెలిచినావు నువ్వు. మరి ఈ రోజు ఎటుపోయింది? నీకు నిబద్ధత లేదా? నీకు పరిపాలన పైన సోయి లేదా? మరి నిరుద్యోగులకు ఏం చేయాలన్న సోయి లేదా? అన్ని సమస్యలు తెలియదా అంటే ప్రతి ఒక్కరు స్టూడియోలోకి వస్తున్నారు, అందరు సమస్యలు చెప్తున్నారు. మరి నీ బుద్ధి ఎటుపోతుంది? నువ్వు ఈ రోజు బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి బీసీ రిజర్వేషన్ పేరు మీద నువ్వు ఆడ ప్రెస్ మీట్ పెడితే, కవితక్క ఈడ ధర్నా పెట్టే, దీక్ష పెట్టే. మరి మీరిద్దరు కలిసి నిరుద్యోగుల కోసము ఉద్యోగాల కోసం ఒక దీక్ష చేయండి, ఒక నిరాహార దీక్ష చేయండి, ఒక ప్రెస్ మీట్ పెట్టండి, అందరు కలిసి. మేము మెచ్చుకుంటాం కదా. మా కోసం ఏం చేయరు? మీ స్వలాభం కోసం, మీ పార్టీ బలోపేతం కోసం, మీ పదవుల కోసం, మీరు బలంగా ఉండడం కోసం ఏమన్నా చేస్తారు మీరు. ఇప్పుడు మేము దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజంగా మీకు దమ్ముంటే ఇంకొకసారి ప్రెస్ మీట్లు ఇలాంటి దీక్షలు పెట్టుకునేటప్పుడు ఒకసారి ఆలోచించండి. మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా నిరుద్యోగులకు మేము ఏం చేసినాము వాళ్ళు వచ్చి ఖచ్చితంగా మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. ఏదైనా సభ పెట్టుకుంటే వాళ్ళకి సమాధానం ఇచ్చుకోగలుగుతాం అనుకుంటే పెట్టుకోండి, లేదంటే మాత్రం మీరు పెట్టే ఏ సభలైనా నిరుద్యోగులం వస్తాము, ప్రశ్నిస్తాము ఖచ్చితంగా. ఎందుకు ప్రశ్నించొద్దు? అది మా హక్కు. మరి మీరు మాకు ఉద్యోగాలు ఇచ్చిరా? మీరు మాకు నోటిఫికేషన్స్ ఇచ్చిరా? దయాకర్ కూడా రీసెంట్ గా వచ్చి లైబ్రరీలో కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి మా అందరూ నిరుద్యోగులతో అందరితో కూడా మాట్లాడిందని చెప్పి కూడా కొంత అక్కడ కూడా చిన్న చిన్న పోలీసులు కూడా తీసుకురావడం కూడా మనం చూస్తున్నాం. దాని గురించి మీరు ఏం చెప్తారు? అసలు వీళ్ళకి మా మధ్యలోకి రావడానికి భయం అయ్యే వీళ్ళు ఏం చేయలేదు కాబట్టి మేము ప్రశ్నిస్తామని వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. అందుకే వాళ్ళ రక్షణ కోసం వాళ్ళు తీసుకొచ్చుకుంటున్నారు. మేము ఎక్కడ దాడి చేస్తాము అన్న భయంతో తీసుకొచ్చుకుంటున్నాం. అంత భయపడాల్సిన కర్మేందయ్యా? అంత పదవులో కూర్చోబెట్టినాము, మంచి పరిపాలన చేస్తే మేమే జేజాలు కొడతాం కదా. మీకు ఎన్నిసార్లు చెప్పాలి? సిగ్గు రాదా? ఇంత చెప్పినా ఇంకా కుక్క కాటికి చెప్పు దెబ్బ అన్నట్టు. ఇంకా ఎలక్షన్ లో ఓడగొడితేనే మీకు సిగ్గు వస్తుందా? మీరు రాజకీయ బలోపేతాల కోసమే కదా ఇదంతా చేస్తున్నారు. బరాబర్ మీ రాజకీయంని దింపుతాము, అప్పటి వరకు వేచి చూడండి. మీరు ప్రతి ఒక్క పార్టీ కూడా వచ్చిన అంటే ఇంతకు ముందు బీఆర్ఎస్ పార్టీ పైన కూడా మీరు ఎట్లనే నిరుద్యోగులకి న్యాయం జరగలేదని చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా నిరుద్యోగులకు న్యాయం జరగలేదు. మళ్ళీ వచ్చే ప్రభుత్వం కూడా న్యాయం చేస్తారని నమ్మకం ఉందా? ఏ ప్రభుత్వం అయినా ఇంతే. వీళ్ళు గద్దెనెక్కే వరకే వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తారు, మమ్మల్ని వాడుకుంటారు నిరుద్యోగుల్ని. వన్స్ ఎక్కిన తర్వాత ఎంతసేపు వీళ్ళు బంగ్లాలు కొన్నారా, విల్లాలు కొన్నారా, కార్లు కొన్నారా, లగ్జరీ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. మీ నిరుద్యోగులుగానే ఉండిపోతున్నారు, నిరుపేదలుగానే ఉండిపోతున్నారు. వాళ్ళు మాత్రం మంచి రాజరిక జీవితాన్ని గడుపుతున్నారు. నేను బీసీ బిడ్డగానే అడుగుతున్నా. నువ్వు బీసీ రిజర్వేషన్ గురించి ఈ రోజు అంతా మాట్లాడుతున్నావు కదా. బీసీ రిజర్వేషన్ ఓన్లీ నువ్వు ఏమంటారు, ఇది రాజకీయ కోణంగానే అడుగుతున్నావా? నిజంగా నిరుద్యోగులకు కూడా ఏమైనా ఉపయోగం ఉందా దాంట్లో? నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడట్లే? నిరుద్యోగులందరికీ కూడా బీసీలో కూడా ఇంతకు ముందు జాబ్స్ గురించి రావాలంటే కేంద్ర ఆమోదం ఉండాలని చెప్పారు.
ఇప్పుడు ఓన్లీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కోసం వీళ్ళు పోరాడుతున్నారని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? కొంతమంది కాదు, మేము కూడా చెప్తున్నాం. స్థానిక లోకల్ ఎలక్షన్స్ కోసమే వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ లేకపోతే వీళ్ళకి బీసీ రిజర్వేషన్లు గుర్తుకొస్తుండేనా? ఈ రోజు ఇక్కడ కవిత కామన్న నిరాహార దీక్ష చేస్తుండేనా? ఆయన ఆడ ప్రెస్ మీట్ పెడుతుండేనా? ఎంతసేపు మీడియా ముందే మొట్టుకుంటుండ్రి, జస్ట్ మాట్లాడుతుండ్రి, ఇడిచిపెడుతుంది. ఆ రోజు బీసీ బిల్ అయిపోయిందని రంగులు పూసుకున్నారు అందరూ. మరి ఈ రోజు ఏమైంది? ఎటుపోయింది? మరి ఈ రోజు గట్టిగా ఎందుకు క్వశ్చన్ చేస్తలేరు? నువ్వు ఇంకొక ఆయన ఆర్డర్ చేస్తే బీసీ బిల్లు ఓకే అవుతుందా? మరి ముస్లింలకు ఎక్కువ బిల్లు పెట్టిరు, మాకు తక్కువ పెట్టిరు అని చెప్పేసి మీరే వ్యతిరేకిస్తారు. అది వాళ్ళ తప్పు. వాళ్ళు చూసుకుంటారు కదా, రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటది, కేంద్ర ప్రభుత్వం చూసుకుంటది. మీరు ఫైట్ చేసేటోళ్ళు సంతోషం, కానీ ఎప్పుడు చేయాలనేది మీకు ఒక ప్లానింగ్ ఉండాలి కదా. ఇప్పుడు నిరుద్యోగులకు ఇంత అన్యాయం జరుగుతుంటే, రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతుంటే, ఇంత నిరుద్యోగ సమస్య విలయ తాండవం ఆడుతుంటే, మీకు బీసీ బిల్లు కావాలి, మీకు రాజకీయంగా మీకు రిజర్వేషన్లు కావాలి. ఏ నాయకుడు ఇంతవరకు కూడా నిరుద్యోగుల గురించి పోరాడింది లేదు, ఇంకా పోరాడతారని నమ్మకం ఉందా? ఎవ్వరు కూడా పోరాడరు. నిరుద్యోగుల కోసం నిరుద్యోగులే కొట్లాడతారు. మేమే బలం. అసలు మాకు ఎవరి సపోర్ట్ కూడా అవసరం లేదు. మేము అడిగినాం, చేస్తలేరు. వాళ్ళకి సోయి ఉండాలి కదా. ఇన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. అరే నిజంగా ఇంత సమస్య ఉందా? మొగుడు పిల్లల పంచాలు తెంపుతున్నారు. మీకు అవసరమా మొగుడు పిల్లల పంచాలు? నిరుద్యోగుల సమస్యలు ఇన్నున్నాయి. మీడియాలలో ఏం చేస్తున్నారు మీరు? మొగుడు పిల్లల పంచాలు తెంపుతున్నారా? రచ్చబండలు పెట్టుకొని పంచాలు తెంపండి. మీరు అందుకు ఆ స్టూడియోలు పెట్టుకున్నది? దానికోసం వేరే ఉన్నాయి. నిరుద్యోగుల గురించి ఎవరు పట్టించుకుంటారు? మరి మీరేం చెప్తారన్న? నిరుద్యోగులందరికీ కూడా ఇంతవరకు న్యాయం జరగట్లేదు, జరుగుతుందని చెప్పి ఇన్ని రోజులు కూడా చూస్తూనే ఉన్నారు. ఇప్పటికీ తెలంగాణ వచ్చి 15 సంవత్సరాలు కూడా దాటిపోతా ఉంది. 13 సంవత్సరాల దాకా అయింది. ఇంకా రానున్న ఒక 3 సంవత్సరాల దాకా కూడా వాళ్ళ ప్రభుత్వం ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం. దాని గురించి మీరు ఏం చెప్తారన్న? నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ పైన ఏ తెలంగాణ వచ్చిందో ఆ ట్యాగ్ లైన్ కు సృష్టికర్తలు, సిద్ధాంతకర్తలు, బ్రాండ్ అంబాసిడర్లు నిరుద్యోగులు. ములికి ఉద్యమం కానుంచి ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని కాపాడుకుంటూ బలిదానాలు చేసుకుంటూ తెలంగాణను సాధించింది నిరుద్యోగులు. ఈ నిరుద్యోగులకు ఏమొచ్చింది? నీళ్లు, ఆ నిధుల గురించి మాట్లాడతారు, నియామకాల గురించి ఎందుకు మాట్లాడతారు? ఎందుకు మాట్లాడతారు? వీళ్ళ రంగులు బయటపడతాయి. బీసీ బిల్లు పాస్ కాగానే రంగులు పూసుకున్న ఈ కవితక్కకు వర్షానికి రంగులు కరిగిపోయి అసలు రంగం బయటపడ్డది. కవితక్క, నీకు దమ్ముంటే నువ్వు నిజంగా కేసీఆర్ బిడ్డ కలేజా ఉన్న దానివి అయితే నువ్వు ఎమ్మట నిరుద్యోగుల తరపున దీక్షను రేపు ప్రకటించు, నీ రంగు బయటపడుతుంది. మళ్ళీ ఒక రంగు, ఈ ఒక రంగు, మధ్యలో నిరుద్యోగులు బలి, దొంగలు. కవితక్క దొంగ, ఇదే ట్యాగ్ లైన్ పెట్టు. మా నిరుద్యోగుల తరపున కొట్లాడు. తమాషలా? ఉన్న రిజర్వేషన్ కాపాడుకో చేతగట్లే కానీ ఇంకొకట అసలు వదిలిపెట్టి కొసరు అందుకుంటా. అది 29 జీవో అప్పుడు ఎక్కడ పోయినావు? ఆ రోజు ఆడపిల్లను రోడ్ల మీద కొట్లాడుతుంటే నువ్వు జైలు నుంచి వచ్చినావు. పెట్టవా? ప్రెస్ మీట్ పెట్టవా? ఏం రేవంత్ రెడ్డి, తెలంగాణ ఆడబిడ్డ జైలుకి పోయి వచ్చింది, ఈ ఆడబిడ్డల తరపున నేను ఉంటాను, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే కవితక్క? ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల ఉద్యోగాలు, గ్రూప్ 1 ఉద్యోగాలు, కన్వర్ట్ ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలను 29 జీవో వల్ల దోసుకుపోతుంటే నేను ఈ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల కొరకు ఉన్నాని నువ్వు ఆ రోజు ఎందుకు కొట్లాడలేదు? ఎందుకు కేసేయలేదు? నీకు ఛాలెంజ్ ఇస్తున్నా. 29 జీవో మెరిట్స్ మీద కొట్టేలే పెట్టు. ఇవాళ నీ సభకు ₹1 కోటి పెట్టినావు, 20 లక్షలు, సుప్రీంకోర్టులో 40 లక్షలు. నీకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే, ఎస్సీ ఎస్టీ బిడ్డల మీద ప్రేమ ఉంటే ఈ దొంగ నాటకాలు ఎందుకు? దొంగలన్నా మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే తెలంగాణ వచ్చిందో ఆ తెలంగాణలో నియామకాలు దోపిడీకి గురైనాయి. వీళ్ళు నిధులు అంటారు, ఎవరికి వస్తున్నాయి? జిఎంఆర్ఓకి పోయినాయి. ఎవరికి వచ్చింది? బ్రిడ్జ్ ఎవడు కట్టిండు? తెలంగాణోడు కట్టిండా? ఎవడు కడుతున్నాడు డెవలప్మెంటల్ యాక్టివిటీస్? ఏం 1,00,000 కోట్లు పెట్టిన కాళేశ్వరం తెలంగాణోడు కట్టిండా? ఈ నిధులు ఎవరికి పోతున్నాయి? నువ్వు తెచ్చినటువంటి నీళ్లు ఎవరికి వస్తున్నాయి? ఎస్సీ ఎస్టీ బిడ్డలకు భూములు ఉన్నాయా? ఆ నీళ్ళు ఎవరికి పోతున్నాయి? నీ రెడ్లకు, దొరలకు, అందరికి మీకే పోతున్నాయి. నీళ్లు రాలేదు, నియామకాలు రాలేదు, మాకు నిధులు రాలేదు. నిధులు రాకపోయా, నీళ్లు రాకపోయా, నియామకాలు కూడా ఉండొద్దా? అందుకే చెప్తున్నాం, నిరుద్యోగుల కుల మతాలకు అతీతంగా తెలంగాణలో ఏకమై మా ఉద్యోగాల గురించి మేము కొట్లాడుతాం. మీ న్యాయబద్ధంగా కొట్లాడుతున్నాం, రాజ్యాంగబద్ధంగా కొట్లాడుతున్నాం. మమ్మల్ని మాతోటి కనుక పెట్టుకొని మాతో కవ్వింపు చర్యలకు వస్తే కొరిమంటతోటి కోక్కున్నట్టుండదని చెప్తున్నాం. అంటే మీరు ఇప్పటిదాకా చేసిన ధర్నాలన్నీ కావచ్చు, వాటన్నిటికి కూడా డబ్బును ఆశించి చేస్తున్నారని చెప్పి కొంతమంది అంటున్నారు. ఎవరో ఒకళ్ళు ఆఫర్ చేయకపోతారా అని చెప్పి కూడా వీళ్ళందరూ ధర్నాలు చేస్తున్నారు. ఒకవేళ డబ్బు ఆఫర్ చేసినట్టయితే నిరుద్యోగుల పక్షాన్ని నుంచి వెళ్ళిపోతారని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఎవరు ఆఫర్ చేసిర్రు అనేటోళ్ళు? మరి తీన్మార్ మల్లన్నను రేవంత్ రెడ్డి పంపించిందా? రేవంత్ రెడ్డి ఆఫర్డ్ పర్సనా లేకుండా స్పాన్సర్డ్ పర్సనా? మమ్మల్ని అనేటోడే కూడా తెలుసుకో, వానికి ఉండాలి. ఆడలేక మధ్యలో పోయినట్టు వీళ్ళు అసలైనటువంటి
సిసలైనటువంటి వాదాన్ని ఎత్తుకున్నారు. మీ అందుకు మమ్మల్ని చేస్తా అంటున్నారు. వాడెవడో మేము పట్టించుకోవాలా, కుక్కలు మరుగుతాయి, మేము ఏనుగులు లెక్కున్నాం, మేము ఉద్యమాన్ని నడుపుతున్నాం. ఎవడు రేవంత్ రెడ్డికే కింద కూసాలు కదులుతున్నాయి. ఎవడే పిచ్చి కుక్కలు మొత్తుకుంటాయి. అమ్మ ఆ మురిగే కుక్కల్ని పట్టించుకో. సిద్ధాంతం లెక్క పోతుంది, ఒక ఐడియాలజికల్గా పోతుంది. ఈ తెలంగాణలో మేము అంటున్నాం, మార్వాడి హటావో తెలంగాణ బచావో. మాకు ఉద్యోగాలు రావాలి, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు రావాలి. మా తెలంగాణ నిధులు, మా తెలంగాణ భూమి, మా తెలంగాణ కరెంటు అన్నిటిని తీసుకొని కంపెనీలు పెట్టుకున్నటువంటి ఈ దొంగలు ఎవరికి ఉద్యోగాలు ఇస్తున్నారు? ప్రైవేట్ సెక్టార్ మాది. ఎందుకు ఇవ్వరు? కర్ణాటకలో బిల్ పాస్ అయింది, హర్యానాలో పాస్ అయింది, ఇంకా ఏపీలో పాస్ అయింది. వీళ్ళకి తెలియదా? ఏం కోదండరామరెడ్డి ఎక్కడ పడినావు? ఇక్కడ నిరుద్యోగుల పైన దాడులు జరుగుతుంటే అమెరికాలో పంతావు, నీ మనవరాళ్ళ కాడ పంతావు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి నిరుద్యోగుల కాడికి వస్తావు. ఈరోజు అదే నిరుద్యోగులు కన్నీరు కాలుస్తుంటే అమెరికాలో ఏడగులుకుతున్నావు ముసల్తనానికి. ముసలి నక్క లెక్క నువ్వు రా, తెలంగాణ బిడ్డల కొరకు కొట్లాడు. ఆ రోజు పోస్ట్ తెలంగాణ ఫార్మేషన్ జేఏసీ పెట్టి ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగాలు రావాలని కొట్లాడినోని, కొలువులో కొరకు కొట్లాడున్నావు. ఇవాళ ఎందుకు కొట్లాడు? గవర్నమెంట్ సెక్టార్ కుచించుకుపోతుంది. ప్రైవేట్ సెక్టార్ ఎక్స్పాండ్ అవుతుంది. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాల గురించి మాట్లాడాలి. ఈ నియామకాలు అనేటటువంటిది ఒక బ్రాడ్ సబ్జెక్టు. దీన్ని ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలలో బంధించి ఈ సమస్యను చిన్నదిగా చేస్తే ఒక గుడ్డి దీపం లెక్క చూపిస్తుంటే కాదు. ఇది పెద్ద ఫ్లడ్ లైట్ లాంటిది. దీనికి విస్తృతమైన పరిధి ఉంది. ఆ విస్తృత పరిధి నుండి వచ్చిందే ఈ తెలంగాణ ఉద్యమం. దాన్ని గనక తక్కువ చేస్తాం, అయిపోయింది, ఉద్యమకారులు లేరు, ఆ మలిదశ ఉద్యమంలో పాల్గొన్నోడు ఎవరు లేడు, ఇది వాట్సాప్ ఉద్యమాలు అనుకుంటే మీ గోషులు ఉడతాయి, మీ పదవులు పోతాయి. మీరేం చెప్తారు? ఇప్పుడు అమ్ముడు పోయారు, వీళ్ళ డబ్బుల కోసమే చేస్తుండ్రు అంటారు కదా. మీరు ఎవరు డబ్బుల కోసం చేస్తున్నారు, ఎవరు రాజకీయం చేస్తున్నారు అనేది అందరు చూస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ డబ్బులు ఇస్తే కవిత కూసుందా, లేకపోతే రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తే మళ్ళీ ఇట్లా చేస్తున్నాడా, అది జనాలకు అందరికీ తెలుసు. మాకు డబ్బులు ఇస్తే మేము ఇట్లా చేస్తున్నామా అందరికీ తెలుసు. మేము ప్రత్యేకంగా చెప్పుకోదలుచుకోలేదు. మొత్తం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది ఈ సినిమా మొత్తం. దయచేసి ఇప్పటికైనా మారితే మంచిది. ప్రతిపక్షం గితిపక్షం లేదు, అందరూ నిరుద్యోగుల కోసం పోరాడాల్సిందే. మీకు నిజంగా రాజకీయ పదవులు కావాలి ఫ్యూచర్లో అంటే మాత్రం ఇప్పుడు మా సైడ్ నిలబడి కొట్లాడిన వాళ్ళకే పట్టం కడతాం, లేకపోతే మాత్రం మిమ్మల్ని పాతరేస్తాం. ఇదే మా చివరి మాట. నమస్తే ఇంద్రన్న. నమస్తే. మొన్న సెంట్రల్ లైబ్రరీ కూడా అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా వచ్చిండు. అక్కడ మీరు అడిగిన ఒక్కొక్క ప్రశ్న కూడా ఒక్కొక్క సమాధానం చెప్పలేక కూడా ఆయన కూడా తడబడ్డాడు. పోలీసులు ఎందుకు తీసుకొచ్చినారు, జాబులు ఎందుకు ఇస్తలేరు, ఎవరు డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పి కూడా దాని గురించి కూడా మీరు తీవ్రంగా ఆయన్ని ప్రశ్నించడం కూడా చూస్తున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అద్దంకి దయాకరు లైబ్రరీకి వచ్చాడు. లైబ్రరీకి వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పేసి 2 రోజుల్లో వస్తా అని చెప్పిన ఆయన వారం అయిపోయింది, అటే వెళ్ళిపోయిండు. సీఎంతో ఫోటో దిగిండు, ట్విట్టర్లో పెట్టిండు. అది అప్పుడు దిగిందా, ఎప్పుడు ఎలక్షన్ ముందు దిగిందా అని కూడా లేదు. నేను దీని గురించి సీఎం గారికి చెప్పాను, మీకు సమస్య పరిష్కారం అని చెప్పారు. ఎప్పుడు దిగారు, ఎక్కడ దిగారు, ఏమైనా ప్రూఫ్స్ పెట్టారా మాకు అంటే ఫోటో పెడతా, నేను కూడా పెడతా పాత ఫోటోలు దిగి కూడా. కాబట్టి అద్దంకి దయాకర్ ఆయన పదవులు కాపాడు కోసం, మంత్రి పదవి కోసం, వాళ్ళ భార్య పదవి కోసం తప్ప మా కోసం అయితే ఆడికి రాలేదు. విద్యార్థుల కోసం ఎవరు పోరాడట్లేదు అంటారు, నిరుద్యోగుల కోసం ఎవరు పోరాడట్లేదు. తెలంగాణలో అందరూ వాళ్ళ స్వార్థం చూసుకుంటున్నారంటారా? ఎవరి స్వార్థం వాళ్ళది. ఇప్పుడు ఎమ్మెల్యేకు ఉన్న వాళ్ళు మంత్రులు కావాలనుకుంటున్నారు, మంత్రులు కావాలని సీఎం కావాలనుకుంటున్నాడు, నిరుద్యోగులను వాడుకుంటున్నాడు. మా సమస్యను ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఎలా జరిగిన తతంగంలో ఎవడి స్లాటు ఎవడు మాట్లాడుతుండు, మేము స్లాట్ బుక్ చేసుకుంటే మళ్ళీ వచ్చి మాట్లాడు. ఏందయ్యా ఈ అధికారం, మేము మా స్లాట్ కదా, మాకు టైం ఉంది కదా మేము మాట్లాడుకోవాలంటే వాళ్ళ అధికార పార్టీ వాళ్ళు మీరు కాసేపు ఆగండి, మీకు టైం ఎక్స్టెండ్ చేస్తాను కూడా చెప్పకుండా మమ్మల్ని కింద ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు అడిగారు? మా టైంలో మేము ఎవరైతే డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి అన్యాయం జరిగింది, ఎవరైతే అర్హులు లేని వాళ్ళని ఇలా అర్హులుగా పెట్టేసి ఇలా ఉద్యోగాలు ఇస్తారు అని చెప్పేసి మేము ఫైట్ చేస్తుంటే మమ్మల్ని ఇవాళ తీర్మార్ మల్లన్న టీం కొట్టే ప్రయత్నం చేసింది. బిడ్డ తీర్మార్ మల్లన్న మా మీద కొడతావా, నిరోజులను కొడతావా? ఇవాళ నువ్వు మా మీద చెయ్యి, యావత్ తెలంగాణ నిరోజుల మీద అందరి మీద చేసినట్టే. ఏం తప్ప చేసా మీకు? మీ కాళ్ళకు బల్బాలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీని ఇలా ఎమ్మెల్సీని గెలిపిస్తే ఇవాళ మా మీద దాడి చేసే ప్రయత్నాలు ఇస్తావా? ఆడబిడ్డని చూడకుండా ఆడబిడ్డ కింద పడేస్తారా మీరు? కాబట్టి ఒకటే చెప్తున్నాం, మేము బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎవరైతే నిరుద్యోగ సమస్యలు ఉన్నాయో దాని మీద ప్రెస్ మీట్ పెట్టి మా గురించి మాట్లాడాలి. లేకపోతే ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎమ్మెల్సీ అయినా, ముఖ్యమంత్రి అయినా ఎవరు మాట్లాడినా అడ్డుకుంటాం. ఎట్లా చూసుకోవచ్చు మరి దీని దాడిని ఎట్లా చూసుకోవచ్చు అనుకుంటున్నారు మీరు? ఒక నిరుద్యోగులపై ఇప్పటికీ చాలా వరకు కూడా దాడులు జరిగినాయి. ఇంతకు ముందు కూడా పోలీసులు కూడా కాంగ్రెస్ హయాంలోనే
అక్కడ ఇదే అశోక్ నగర్ లో కూడా ఎంతో మంది దాడులు చేశారు, లాఠీలతో కొట్టారు. మళ్ళీ దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎట్లా ఆపచ్చు అనుకుంటున్నారు? అక్కడ మేము పోయి మాట్లాడిన తర్వాత పోలీసులు వచ్చారు, మమ్మల్ని తీసుకెళ్లారు, స్టేషన్ లో పడేశారు. ఏం తప్పు చేశామని సార్ అని చెప్తే వాళ్ళు చెప్పారు, మేము తీసుకొని వచ్చాం అని చెప్పేశారు. ఏం సార్ మేమేం తప్పు చేయలేదు కదా, మాకు స్లాట్ ఉంది, మాకు మాట్లాడే హక్కు ఉంది, మాకు టైం ఉందాడా అని చెప్తే లేదు వాళ్ళు మేము అక్కడ న్యూసెన్స్ చేస్తారు. ఎవరు న్యూసెన్స్ చేశారు? మీరు కిరాయి మనుషులు తీసుకొచ్చి ఆ న్యూసెన్స్ చేస్తుంటే మా గురించి మాట్లాడే, మా ఎమ్మెల్సీ కదా, నువ్వు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కదా, నువ్వు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినావు కదా, ఆ ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేయి. ఆ రాజీనామా చేసి మాకు ఇష్టమైన వాళ్ళని ఎన్నుకుంటాం. నువ్వెవరే మా గురించి మాట్లాడడానికి? మా ప్రశ్నించే గొంతుకొని పెద్దగా చెప్తావు. నీ గురించి ప్రశ్నిస్తే మాత్రం అందరి గురించి ప్రశ్నిస్తావు, నీ గురించి మాత్రం ప్రశ్నించొద్దా? యాడ చేసినావు? జియో 46 ఉద్యమాలు ఎక్కడ కనబడ్డావా? 20 ఉద్యమాలు ఏడబడ్డావు? ఇలా గ్రూప్ 1 విద్యార్థులు ర్యాలీ తీస్తుంటే కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అంటే అధికార దహం కోసం మాట్లాడావా నువ్వు? ఇలా మా మీద కేసులు పెట్టే ప్రయత్నాలు చేస్తావా నువ్వు అని చెప్తే కోరుకుంటున్నాను. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? గవర్నమెంట్ కావచ్చు, అలాగే పోలీసులు కూడా మీ మీద తీవ్రంగా ఉన్నారు అనమాట. ప్రతి ఎక్కడ కనపడితే అక్కడ దాడి చేస్తున్నారు కాబట్టి పోలీసులకు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మా మీద నిఘా పెట్టడం కాదు, మా సమస్యలను పరిష్కరించండి. మా మీద నిఘా పెడితే ఏమొస్తుందన్నా? నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి, 29 సమస్య ఉంది, 46 సమస్య ఉంది, వాళ్ళని పరిష్కరించండి. సీఎం డైరెక్ట్ చెప్తున్నాను, విద్యాశాఖ మంత్రి మీరే, మాతో చర్చలు జరపండి, మేము మాట్లాడతాం, మాకున్న ఇష్యూస్ మీ దగ్గర తీసుకెళ్తాం. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరు అన్నారు? ఈ మధ్యలో వచ్చే వాళ్ళు అందరూ ఎవరు? వీళ్ళ పదవుల కోసం, వీళ్ళ అధికారం కోసం మమ్మల్ని వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం గారు కూడా చెప్తున్నాము, చర్చలకు పిలవండి, మాట్లాడతాం, సమస్యలు నేను చెప్తున్నాం. కవిత గారు ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం అమర నిరాహార దీక్ష అయితే చేస్తున్నారు. అంటే నిరుద్యోగుల కోసం ఎవరు చేయట్లేదని చెప్పి కూడా మీరు అంటున్నారు. మరి ఎట్లా చూసుకోవచ్చు దీన్ని? ఇప్పుడు మేము గట్టిగా ప్రయత్నిస్తేనే సీఎం గారు ఫామ్ హౌస్లో పడ్డారు, ఫ్యామిలీ 3 ముక్కలైపోయింది ఆడ. కాబట్టి నిరుద్యోగుల గురించి ఒక దీక్ష చేయమని చెప్పండి, నిరుద్యోగుల దీక్ష చేయండి. ఏదంటే బీసీలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీసీ బిడ్డలు ఉన్నారు, బీసీ బిడ్డలు కూడా ఇలా గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారు. బీసీ బిడ్డల గురించి చూడడానికి సమస్యలు ఉన్నాయి, వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి, వాళ్ళ కోసం దీక్షలు చేయమని చెప్పండి. వాళ్ళకి అవి ఏం వద్దు, బీసీది ఏదో ఉద్యమందో వాడుకుందాం, దీన్ని ఈ చేసుకుందాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.